పెద్దలు ఒక్కో నేత విషయంలో ఒక్కో విధానం అవలంబిస్తారు. ఆ పార్టీ నీతి రీతి కూడా అంతే. తమవారు అనుకుంటే ఎన్ని తప్పులు చేసినా ఏ చర్యలు ఉండవు, కాదనుకుంటే మాత్రం యాక్షన్ తీసుకుంటున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ విషయంలో ఇదే జరిగింది. హత్యా నేరం ఎదుర్కొంటూ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబుకు పెద్దపీట వేస్తూ వైసీపీని వీడి టీడీపీలో చేరిన శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ద్వంద్వ నీతిపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ పెద్దల వ్యవహారం అయిన వారికి ఆకులు కాని వారికి కంచాలు అన్న విధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుంది. తమవారనుకుంటే చాలు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తారు, కాదనుకుంటే మాత్రం ఏ తప్పు చేయకపోయినా దండన విధిస్తారు. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే ఆరోపణల కేసులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శాసన మండలి సభ్యుడు అనంతబాబు నిందితుడిగా ఉన్నారు. ముందుగా అరెస్టు చేయడానికి కూడా జంకిన పోలీసులు ఆ తర్వాత ప్రజాగ్రహంతో పాటు ప్రతిపక్షాల విమర్శలతో జైలుకు పంపారు. హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అనంతబాబును ముందుగా పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయలేదు. కానీ విపక్షాల విమర్శలతో మొక్కుబడి తంతుగా ఆ పనిచేసి చేతులు దులుపుకుంది ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం. ఇలాంటి నేతలను పార్టీ నుంచి బహిష్కరించాల్సింది పోయి సస్పెన్షన్ తో కంటి తుడుపు చర్యలు తీసుకుందనే విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఈ నేత బెయిల్ పై జైలు నుంచి బయటకొచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు సీఎం జగన్ నిర్వహించిన సభలు సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో తాడేపల్లి ప్యాలెస్ లో సమీక్షకు నేరుగా హాజరై సీఎం జగన్ ముందు కూర్చున్నారు. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతను రానివ్వడమే తప్పు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి సభల్లో ఈ నేతకు పెద్దపీట వేసేవారు. హత్యానేరం కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీలో కొనసాగిస్తూ జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించడం ఫ్యాన్ పార్టీ పెద్దల ద్వంద్వ నీతికి నిదర్శనంగా నిలుస్తోందనే విమర్శలు ఉన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేయించారు వైసీపీ పెద్దలు. ముందుగా చర్యలు తీసుకుంటే ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది అనే ఉద్దేశంతో పోలింగ్ వరకు వేచి చూశారు. ఆ తర్వాత ఒకరోజుండి ఈ నెల 15న అర్ధరాత్రి అనర్హత గెజిట్ విడుదల చేయించారు. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనమని భావిస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన ఈ బీసీ నేత విషయంలో వివక్షతో వ్యవహరించారు అనే విమర్శలు వెల్లువెత్తాయి. అనంతబాబును ఉపేక్షించి బీసీ నేత కావడంతో జంగాపై చర్యలు తీసుకున్నారు అనే వాదనలున్నాయి. ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ అర్ధరాత్రి గెజిట్ విడుదల చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వైసీపీ చేసిన ఫిర్యాదుతో విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించాను అని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. ఈ విషయంలో నిర్ణీత పద్ధతిని అనుసరించలేదనే విమర్శలు లేకపోలేదు. కనీసం తన వివరణ కూడా తీసుకోకుండానే చర్యలు తీసుకున్నారు అని కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని పలువురు నేతలు తప్పుపట్టారు. ఈ వ్యవహారంపై యాదవ సామాజిక వర్గం భగ్గుమంది. తెలుగు రాష్ట్రాల యాదవ సామాజిక వర్గంలో జంగా కృష్ణమూర్తికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 1999కి ముందు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నేతగా పనిచేశారు. గురజాల నుంచి 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ఆర్ మృతి తరువాత జగన్ వెన్నంటే ఉన్నారు. వైసీపీలో చేరడానికి చాలా మంది తటపటాయిస్తున్న రోజుల్లో అందరికంటే ముందు ఆ పార్టీలో చేరారు. జగన్తో కలిసి ఓదార్పు యాత్ర చేశారు. వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడి పదవిని తీసుకుని జగన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. బీసీ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి వైసీపీకి ఓట్లు వేయించారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవివ్వాలని డిమాండ్ చేస్తూ గురజాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయ సంచలనం సృష్టించింది. ఇంత చేసిన జంగా కృష్ణమూర్తికి గురజాల సీటు విషయంలో గత ఎన్నికల్లో జగన్ అన్యాయం చేశారు అనే విమర్శలొచ్చాయి.
2019 ఎన్నికల్లో జంగాను పక్కనబెట్టి కాసు మహేష్ రెడ్డికి గురజాల సీట్ ఇచ్చారు జగన్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. గురజాల నుంచి గెలిచిన కాసు ఈ నేతను అవమానించి అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఈ నేతపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఒకానొక దశలో ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. వైసీపీ బీసీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడి హోదాలో అందర్నీ సంఘటితం చేస్తున్న జంగా కృష్ణమూర్తికి స్వగ్రామంలో కూడా గౌరవం లేకుండా చేశారు ఈ ఎమ్మెల్యే. దీంతో ఫ్యాన్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఈ పరిణామంతో వైసీపీలో బీసీలకు గౌరవం లేదనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. సాధారణ ఎన్నికల్లో ఇది ఫ్యాన్ పార్టీకి అతిపెద్ద మైనస్ గా మారింది. ఈ నేత ప్రభావంతో నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయే పరిస్థితి వచ్చిందనే టాక్ ఉంది. దీంతో ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్ అందరూ పోలింగ్ లెక్కల హడావుడిలో ఉన్న సమయంలో ఈ ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయించారని వినిపిస్తోంది. జంగా విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై యాదవ సామాజిక వర్గంతో పాటు బీసీ సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణ ఎన్నికల్లో ఇదే తేడా కొట్టిందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.